BNR Golden Diamonds Tower Shobha offers no GST, no making charges, 3 to 9% VA ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు విజయవాడ మరియు బెంగళూరు బ్రాంచెస్ లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పిఠాపురం ఏఈ నూకరాజు ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదిక్ కి సంబంధించి ఈ కేసులో ప్రెజెంట్ అనేక కోణాలైతే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఓ పక్క సాదిక్కే తప్పు చేశాడని కొంతమంది అంటుంటే, సాదిక్ ఎటువంటి తప్పు చేయలేదు, ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు మాత్రమే అంటున్నారు సాదిక్ తల్లి అలాగే తన సిస్టర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ మీకు తెలుసు. అసలు సాదిక్ కి ఎప్పటి నుంచి సౌజన్య పరిచయం, మీకెప్పుడు తెలిసింది? నాకు సంవత్సరం బట్టి తెలిసిందండి పరిచయం. సౌజన్య అకాడమీకి వస్తుంది, కూర్చుని సాదిక్తో ఎక్కువ మాట్లాడుతుంది, తను ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాదిక్కి షేర్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్నీ చెప్పడం జరుగుతున్నవి. తర్వాత కూడా బాగా దగ్గరగా డీప్గా కూడా సౌజన్య వాళ్ళ బాబు కూడా వేరు సాదిక్ తోటి. మీకు చెప్పాడమ్మా సాదిక్ ఇలా సౌజన్యతో పరిచయం ఉందని, తనతో ఇలాంటి రిలేషన్ ఉందని చెప్పి మీకు చెప్పాడా? మీకు ఎలా తెలిసింది అసలు? ఫస్టే రిలేషన్ లేదు, ఫస్ట్ ఫ్రెండ్గానే ఉండేవారు వీళ్ళు. అయితే మా అమ్మాయిలకి చెప్పాడు ఏమని, ఒక అమ్మాయికి లైఫ్ స్పైల్ అయిపోయింది, తను చాలా కోల్పోయింది లైఫ్లో, తన బ్రదర్ చనిపోయారంట, తను లవ్ మ్యారేజ్ అదర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది, తనకు ఎటువంటి సంతోషాలు కానీ ఎటువంటి ఎంజాయ్మెంట్ కూడా జరగలేదు. నాకు తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టేసి తను ఎక్కడో బిజినెస్ చేసుకుంటాకి వెళ్ళిపోతారు, నేను ఇలాగే ఇంట్లోనే ఉండిపోవాలి, నాకు ఎటువంటి సంతోషాలు కానీ ఎటువంటివి కూడా నాతో జరగలేదు. మొత్తం ఎన్నో ఏయో మొత్తం చెప్పిందండి, చాలా చెప్పిందని సాదిక్కి తెలుస్తాయి ఇవన్నీ చెప్పి. అలాగా సాదిక్కి దగ్గర అయింది సౌజన్య. నిన్న మీరు రియో మాట్లాడిన మాటలు వినే ఉంటారు. తన నిన్న ప్రెస్ మీట్ లో ఏవైతే మాట్లాడాడో, తరచూ మా అమ్మని వేధించేవాడు, ఎక్కువగా కొట్టేవాడు అంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏదైతే స్కూల్లో లక్ష్య స్కూల్లో చదువుతున్నానని చెప్పాడు, మీ అబ్బాయి అక్కడ రైఫిల్ షూటింగ్ కి ట్రైనింగ్ ఇచ్చేవాడు, ఆ స్కూల్ నుంచి తీసేయడంతో అకాడమీకి రమ్మని తనే ఫోన్ నెంబర్ ఇచ్చాడంటూ కూడా బాబు చెప్పడం జరిగింది. దీనికి ఏం చెప్తారమ్మా? సాదికు లక్ష్య స్కూల్లో ఎందుకు మానేశాడంటేనండి, టైం సరిపోవట్లేదు అనేసి మానేశాడు. కానీ మళ్ళీ అకాడమీకి రమ్మని సాదికు వేధించలేదండి. ఎందుకంటే సౌజన్య ఏం చెప్పిందంటే, సాదికు నువ్వు ఆ లక్ష్యకి వెళ్తున్నావు కదా నేర్పించడానికి, ఎలాగైనా రియోకు నేర్పించాలి, నువ్వు తనకి ఒక లేబుల్కి తీసుకురావాలి, ఇంటర్నేషనల్ వరకు తీసుకురావాలి అంటే అకాడమీకి రావద్దని చెప్పాడు. లేదా అకాడమీకి వస్తాడు, ఎందుకంటే అకాడమీలో ఏం చేశారంటే పిల్లలు కలిసి ఏదోగా మాట్లాడుకుంటూ మొదలుపెట్టారు వీళ్ళు. వాళ్ళ ఫాదర్కి మేమే చెప్పాం అకాడమీ పంపొద్దండి మీ బాబుని, ఎందుకంటే అకాడమీకి వెళ్తే సౌజన్య కూర్చుని మాట్లాడుతుంది, మాట్లాడి వీళ్ళిద్దరు చాలా దూరానికి వెళ్ళిపోతున్నారు అని మేమే చెప్పేవాడిని. ఆ తర్వాత మానిపించేసారు మా తాతయ్య గారు. మానిపించేసిన తర్వాత సౌజన్య ఫోన్ చేసి సాదిక్కి స్లీపింగ్ టాబ్లెట్లు మింగేసి నా కొడుకు కూడా నేర్పించాలి అనేసి లక్షలలో మాట్లాడి నేర్పించమంది. ఎప్పుడు జరిగిందమ్మా ఇది జరిగింది 6 నెలల క్రితమే జరిగింది. 6 నెలల క్రితం స్లీపింగ్ పిల్స్ వేసుకుని కాల్ చేసిందంట. స్లీపింగ్ తన కొడుకే వీడియో కాల్ చేసి సాదిక్ చూపించాడండి. అబ్బు మా మదర్ ఇలాగా స్లీపింగ్ టాబ్లెట్లు మింగేసింది, బాత్రూమ్ లో పడిపోయింది అనేసి చేస్తే సాదిక్ పరిగెట్టాడు ఇంటి దగ్గర నుంచి. మరి హాస్పిటల్ తీసుకెళ్లారో లేదో తెలుగు మొత్తం ఇన్ని మింగితే తీసాడు వీడు. ఒకసారి బ్లాక్ మెయిల్ కూడా చేసింది, నేను చనిపోతాను అనేసి, నువ్వు మాట్లాడకపోతే నేను చనిపోతాను అనేసి బ్లాక్ మెయిల్ కూడా చేసిందండి. అంటే సౌజన్య కూడా ఒక లేఖ రాసింది, తన బండి డిక్కీలో ఏదైతే దొరికిందో ఆ లెటర్ లో కూడా తను క్లియర్ గా మెన్షన్ చేసింది, ఎక్కువగా హింసించేవాడని, 24 గంటలు ఫోన్ ఆన్ లోనే ఉంచేవాడు, మేము ఏం చేస్తున్నా తనకి తెలియాలనేవాడు, తనకి సంబంధించిన బంగారం నగదుతో పాటు వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, లేదంటే పనసపాడులో వాళ్ళ నాన్నగారికి ఉన్న స్థలం కానివ్వండి, మొత్తం కూడా తన అండర్లోనే ఉందంటూ కూడా ఆరోపణలు చేసింది కదా. పనసపాడులో స్థలం ఉందని వాళ్ళ డాడీ ఒక 15 రోజుల క్రితం చెప్పారంట సాదిక్కి. ఏమని, పనసపాడులో స్థలం ఎవరో కబ్జా చేసేస్తున్నారు, సాదిక్ అది అమ్మేద్దాము అనేసి అంటే, సాదిక్కి తెలుసున్న వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు కదా స్థలం అమ్మేవాళ్ళు. మీరు చెప్తున్న మాటల ప్రకారం సాదిక్ తో డిస్కస్ చేసినట్లుగా చెప్తున్నారు ఇప్పుడు స్థలం గురించి నూకరాజు గారు. అంటే నూకరాజు గారికి ముందే తెలుసా అండి ఇదంతా, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అన్న విషయం ఎన్నాళ్ళ నుంచి తెలుసండి? 6 నెలల ముందే తెలుసండి. వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందని తెలుసు. ఫిబ్రవరి 14కి వీళ్ళిద్దరు గొడవ అయింది కదండి, సౌజన్య హస్బెండ్కి సాదిక్కిని. ఆ 3వ రోజు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా కాల్స్ ఆన్ చేసి వాళ్ళ అల్లుడు గారికి కూడా వినిపించారు. ఆన్ చేశారండి, ఆన్ చేసి వినిపించారు. ఆ తర్వాత నుంచి వాళ్ళ డాడీ మా సాదిక్తో కూడా మాట్లాడేవారు.
ఒకసారి తన ఇంటికి వస్తే కూడా సాదిక్ వెళ్ళి చెప్పాడు, సౌజన్య నాతో మళ్ళీ మెసేజ్ పెట్టింది, మాట్లాడుతుంది, ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పారు. వాళ్ళ డాడీ ఏమో సౌజన్యకి వార్నింగ్ ఇచ్చారు, అయినా కానీ తను రోజు ఫోన్ మాట్లాడేది. సౌజన్య భర్తకి కూడా ఈ విషయం తెలుసు కదండి. అంటే సౌజన్య భర్త చెప్పిన తర్వాత తన భర్తని కూడా హింసించాడు, కొట్టాడు అంటూ కూడా తాను ఆరోపణ చేసింది. వాళ్ళ భర్తని సాదిక్ ఎందుకు కొడతారండి? సాదిక్ వాళ్ళ భర్త ఇక్కడ ఉండరు, రావులపల్లిలో ఉంటారు, సాదిక్ ఇక్కడ ఉంటాడు. ఏప్రిల్ 14కి వెళ్ళినప్పుడే వాళ్ళిద్దరు దెబ్బలాడుకున్న, అది కూడా సౌజన్య పిలిచింది రమ్మని, సాదిక్ని లాక్ చేద్దాం, తను ఏదన్నా చేసేద్దాం అనేసండి. తను ప్రాణం కాపాడుకో కోసం తను ఫైట్ చేసి బయటకు వచ్చాడండి. అప్పటి నుంచి కూడా ఇద్దరు దెబ్బలాడుకోవడం కానీ ఎటువంటి హోరావోరీలు కానీ సౌజన్య భర్త సాదికు లేదండి వీళ్ళిద్దరి మధ్యలోని. నూకరాజు గారి ఫ్యామిలీ ఆదివారం ఆత్మహత్య చేసుకోవడానికి రాజమండ్రి వెళ్ళడం, అక్కడి నుంచి దూకాడు, ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఆ రోజు సాదిక్ మీతోనే ఉన్నాడా? ఇంట్లో ఎప్పటి వరకు ఉన్నాడు? 5:30 వరకు మా ఇంట్లోనే ఉన్నాడు. 5:30 తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అకాడమీకి వెళ్ళాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు తిరిగి? ఆ రోజు 8:30కి ఇంటికి వచ్చాడండి. 8:30కి. 8:30కి. తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను? 5:30కి కాల్ చేసింది సౌజన్య. కాల్ చేస్తే సాదిక్ ఒకసారి ఇంటికి రావాలి అన్నది. లేదు నేను అకాడమీకి వెళ్తున్నాను, ఇప్పటికే పిల్లల మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను, నేను వెళ్ళాలి, ఎందుకంటే కేరళ వెళ్ళేది ఉంది ఇప్పుడు పిల్లల కాంపిటీషన్కి. తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేసాడంట, చేస్తే ఫోన్ ఎత్తలేదు, మళ్ళీ కాల్ చేశాడు. 8:30కి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కీస్ ఇమ్మన్నాడు, తను కీ ఇచ్చింది వాళ్ళ సిస్టర్. ఆ తర్వాత తనకే తెలిసినట్టు. ఆ రోజు అంటే సూసైడ్ చేసుకున్న రోజు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి 3:30కి బయలుదేరామంటూ కూడా చెబుతూ ఉన్నారు. డ్రైవర్ కూడా మధ్యాహ్నం 3:30కి మేము ఇక్కడ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళామంటున్నారు. ఆ తర్వాత మీ బ్రదర్ ఇంటికి వచ్చాడా? మళ్ళీ ఇంటి నుంచి ఏ టైంకి వెళ్ళాడు? మా బ్రదర్ సండే మార్నింగ్ అంతా ఇక్కడే ఉన్నారు మేడం, హోమ్లోనే. 5:30కి తను రేంజ్కి అకాడమీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకు 8:30కి కాల్ చేసి ఒకసారి బైక్కి ఇవ్వమ్మా అని అడిగితే నేను బైక్కి ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ తను సౌజన్య వాళ్ళు కనిపించట్లేదని చెప్పి అదే వాళ్ళ హోమ్ దగ్గరికి వెళ్ళి అంతా వెతికారంట మేడం. అంటే ఎక్కడికి వెళ్ళారు ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయారని చెప్పి అందరినీ అడిగారంట. 2 homes ఉన్నాయి కదా, అక్కడ ఇద్దరు రెంటింటికి వెళ్ళి అడిగితే లేదమ్మా ఇక్కడికి రాలేదని ఒకరు చెప్పారంట, వాళ్ళ వాచ్మెన్స్ చెప్పారంట మేడం. ఆ తర్వాత మళ్ళీ డ్రైవర్కి కాల్ చేస్తే డ్రైవరే చెప్పాడు మేడం, నేను ఇక్కడ వరకు డ్రాప్ చేశానమ్మా, ఊరి దగ్గర వరకు డ్రాప్ చేశాను సార్. ఆ తర్వాత నుంచి వాళ్ళు నన్ను వెనక్కి తిరిగి వెళ్ళిపోమన్నారు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయమని చెప్పారు సార్. ఎందుకో ఏంటో నాకు ఈ విషయాలు ఏం తెలియదు సార్. నాకు కొన్ని పేపర్స్ ఇచ్చారు సార్, ఆ పేపర్స్ తీసుకెళ్ళి నేను వాళ్ళ సౌజన్య వాళ్ళ అత్తగారి వాళ్ళకి ఇచ్చేసాను సార్, అవి ఏంటో కూడా నాకు తెలియదు సార్ అని చెప్పి డ్రైవర్ మా బ్రదర్కి ఇన్ఫార్మ్ చేశారు సార్. ఆ తర్వాత మా బ్రదర్కి ఎప్పుడు 11:30కి ఎప్పుడో మళ్ళీ డ్రైవర్ కాల్ చేసి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారంట సార్, ఒకసారి మీరు బయలుదేరండి సార్ అంటే మా బ్రదర్ అప్పుడే 12 o'clock వరకు ఆ టైంకి బయలుదేరితే మధ్యలో పూర్తిగా అక్కడి వరకు వెళ్ళారో లేదో ఆ విషయం మాకైతే తెలియదు. తను స్టార్ట్ అవ్వడం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. అతను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 12 o'clockకి నాకు కాల్ చేసి చెప్పారు, అమ్మ ఇలా జరిగిందమ్మా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు తన ఫోన్ కానీ వేరే ఏవి తీసుకెళ్లలేదు, వేరే ట్రైన్లో వెళ్తున్న ఒక వ్యక్తి ఫోన్ నుంచి మీకు ఫోన్ చేశారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. తను మొబైల్ తీసుకెళ్ళాడు మేడం, తన మొబైల్తోనే నాకు కాల్ చేశాడు, వేరే నెంబర్తో నాకు చేయలేదు మేడం. తన మొబైల్తో నాకు కాల్ చేశాడు, పోలీసులు నా కాల్ లిస్ట్ చెక్ చేశారు, ఏ టైం వరకు నేను మా బ్రదర్తో ఏం మాట్లాడాను అన్నీ అడిగారు మేడం. తన మొబైల్తోనే చేశాడు, వేరే నెంబర్తో నాకు కాల్ చేయలేదు మేడం. అది ఎలా అంటే తన 1:30కి నేను కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది మేడం. స్విచ్ ఆఫ్ వస్తే అదే టైంకి డిపార్ట్మెంట్ కూడా మా ఇంట్లోనే ఉంది మేడం. వాళ్ళు కూడా కాల్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది అని నన్ను అడిగారు, ఏంటమ్మా మీ బ్రదర్ కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని అడిగితే ఏమో సార్ నాకైతే తెలుసు సార్, నేను కాల్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు ఏం జరిగింది మ్యాటర్ నాకు చెప్పండి సార్ అంటే అప్పుడు డిపార్ట్మెంటే నాకు మ్యాటర్ చెప్పారు మేడం. ఇలా జరిగిందమ్మా, మీ బ్రదర్ నేమ్ రాసింది లెటర్లో, మీ బ్రదర్ వల్లే వాళ్ళందరూ చనిపోయారంటమ్మా, ఎందుకు ఏంటి అని చెప్పి అడిగితే నేను వాళ్ళకి జరిగింది మొత్తం చెప్పాను. నాకు తెలిసిన 1 year నుంచి స్టోరీ మొత్తం వాళ్ళకి చెప్పేశాను మేడం, నేను మొత్తం డిపార్ట్మెంట్కి చెప్పాను అనమాట. ఆ తర్వాత మా బ్రదర్ 12 o'clock కాల్ చేశారని చెప్పాను కదా, అప్పుడే తను నాతో షేర్ చేసిన మాట ఏంటంటే, అమ్మ నేను ఎంత లేట్ అయినా సరే ఇంటికి అయితే వచ్చేస్తాను, ఎక్కడికి వెళ్ళిపోను, వాళ్ళు ఇలా సూసైడ్ ఎందుకు చేసుకున్నారు నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు, అది కూడా అందులో నా నేమ్ ఎందుకు రాసి చనిపోయారు అనే విషయమే నాకు తెలియట్లేదు అమ్మ, ఇదేంటో నాకు అర్థం అవ్వట్లేదు, నేను వస్తాను లేట్ అయినని మమ్మీకి ఏం చెప్పొద్దు, అప్పటి వరకు నేను వచ్చిన తర్వాత నేనే మాట్లాడతానని చెప్పి మా బ్రదర్ మాతో షేర్ చేశారు మేడం. అంటే సౌజన్య రాసిన లెటర్లో కూడా తన భర్త చావుకి కారణం సాదిక్కి ఒక కెమికల్, అది కూడా కెనడా నుంచి తెప్పించిన ఒక కెమికల్ ఫుడ్లో అలాగే ప్రోటీన్ షేక్లో కలిపి ఇవ్వడం వల్ల నా భర్త చనిపోయాడంటూ కూడా ఆ అమ్మాయి రాసింది. దానికి సంబంధించి ఏం చెప్తారు అసలు? మీకు ఈ విషయం తెలుసా? ఇంకొక విషయం కూడా అందులో రాసింది ఏంటంటే, తన భర్త చనిపోయాడు, సాదిక్కే చంపేశాడని తనే మీ ఇంటికి వచ్చి మీతో చెప్తే మీరెవరూ రెస్పాండ్ అవ్వలేదని కూడా రాసింది.
అబద్ధం మేడం. తను అసలు ఈ విషయంలో చెప్తున్నాను. మా బ్రదర్ వాళ్ళ హస్బెండ్‌ని సూసైడ్ అది చంపడానికి అయితే మేమైతే మా బ్రదర్ ఏం చేయలేదు మేడం. తనే వాళ్ళ హస్బెండ్ తనని ఎక్కువ సతాయించడం ముందు నుంచి మేడం. ఇప్పటి నుంచే కాదు, పెళ్లి అయిన దగ్గర నుంచి వాళ్ళ బ్రదర్‌ని టార్చర్ చేయడం, వాళ్ళ పేరెంట్స్‌ని టార్చర్ చేయడం ఇలా చేసేవాడని చెప్పి తనే ఏదైనా చేసి ఉండాలి మేడం. మా ఇంటికి ఎప్పుడొచ్చిందంటే అదే 2 టైమ్స్ వచ్చింది చెప్పాం కదా మేడం. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన 15 డేస్‌కి వచ్చి సాదిక్‌తో మ్యారేజ్ చేసుకోవడానికి విషయం మాట్లాడడానికి మా ఇంటికి వచ్చింది మేడం. మా ఇంటికి వస్తే మేము ఆ విషయం ఒప్పుకోలేదు మేడం. అయినా మేము అలా చెయ్యమమ్మా, ఇలా తప్పు మా ఇస్లాంలో కూడా లేదు, మాకు ఇది నచ్చలేదు అని చెప్పి మేము తనకి చెప్పేసాం మేడం. వాళ్ళ ఫాదర్కి చెప్పాం, తనకి అందరికీ చెప్పాం మేడం. అయినా తను ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేదు మేడం. సాదిక్ని నేనే పెళ్లి చేసుకుంటాను, వేరే వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి కూడా మాట్లాడింది మేడం మాతోని. మాకు ఆ విషయంలో మాకు చాలా కోపం వచ్చింది మేడం. కోపం వచ్చి మేము ఇంకోసారి మా ఇంటికి రాకు, నువ్వు మా అబ్బాయితో కూడా మాట్లాడుకోండి అని చెప్పాం మేడం. లేదు, నేను సాదిక్తోనే ఉంటాను, సాదిక్నే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను, ఒకవేళ నేను చచ్చిపోయినా సరే నా బాబుని మీరే చూసుకోవాలని చెప్పి ఈ విషయం చెప్పింది మేడం మాకైతే. అంటే తన మిస్టేక్ లేనప్పుడు ఇక్కడే ఉంటాడు, తను నిరపరాధి అని ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళు సూసైడ్ చేసుకున్నారని తెలిసిందో, ఆదివారం వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఆదివారం అర్ధరాత్రి అంటే సోమవారం ఉదయం ఎర్లీ మార్నింగే ఆయన కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి పారిపోవడానికి ప్రయత్నించాడంటూ కూడా చెబుతూ ఉన్నారు. నిజంగా తప్పు చేయకపోతే ఎందుకని వెళ్ళిపోయాడు అంటారు? తను మేము అదే మాట అడిగాం మేడం. నేను నిన్న రీసెంట్ గా మా బ్రదర్ని వెళ్ళి కలిసాం కదా మేడం, స్టేషన్ దగ్గర, అదే సబ్ జైల్ దగ్గర కలిస్తే దాన్ని మేము అడిగామే ఉంటాం మీ మాట, నువ్వు తప్పు చేయలేదు కదా, నువ్వు ఎందుకు పారిపోయావు అని అడిగితే, లేదమ్మా నాకు భయం వేసింది, ఒకేసారి వాళ్ళందరూ చనిపోయి నా పేరు ఎందుకు రాశారు, నాకు ఇంతవరకు అది 15 వరకు నాతోనే క్లోజ్గా ఉండి మాట్లాడి బాబుతో అందరితో క్లోజ్గా ఉండేవాడిని, నాకు ఒక్క విషయం ఏం చెప్పకుండా వాళ్ళు సూసైడ్ చేసుకున్నంత తప్పు వాళ్ళు ఏం చేశారో నాకు కూడా తెలియదమ్మా, నాకు తెలియలేదు అని చెప్పి ఆ విషయానికి నేను పారిపోయాను, అంత తప్పించి నేను ఏం తప్పు చేయలేదమ్మా అని చెప్పి తను మాతో షేర్ చేశారు మేడం. అంటే తను బియర్డ్ కూడా తీసేశాడు. ఎందుకంటే ముస్లిమ్స్ కమ్యూనిటీలో కంపల్సరీ ప్రతి ఒక్కరు ఉంచుకునేది అదే. కానీ తను ఎక్కడైతే పోలీసులకు చిక్కాడో అక్కడ ఆ బియర్డ్ లేకుండానే ఉన్నాడు, ఫుల్ గా షేవింగ్ చేసుకుని ఉన్నాడు. రీజన్ నేను అడిగాను, అరే ఏది నీ గెడ్డం ఏదే అని చెప్పి మా భాషలో అడిగితే తను అన్నాడు, నేను చేసిన తప్పుకి ప్రతి ముస్లిమ్స్ ని టార్గెట్ చేస్తారు, అది కూడా నేను టెర్రరిస్ట్ అంటున్నారు, ఉగ్రవాదులు అంటున్నారు, ఏవేవో టాక్స్ వస్తున్నాయి కదమ్మా, దానివల్లే నేను బ్రియేడ్ తీసానమ్మా, నా వల్ల చేసిన తప్పుకి వేరే వాళ్ళు ముస్లిమ్స్కి పేరెత్తి చూపించడం, వాళ్ళందరినీ టార్గెట్ చేయడం నాకు నచ్చలేదమ్మా, అందుకోసమే నేను బ్రియేడ్ తీసానని చెప్పి నాతో చెప్పారు మేడం. ఇది జరిగి ఇప్పటికి వారం అయ్యింది కదండి. వారం రోజుల నుంచి ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కనుక దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు మీరు అసలు బయటకు రావడం కానీ, తను మా తమ్ముడు, మీకు తమ్ముడే కదా అవుతాడు, మా తమ్ముడు నిరపరాధని కానీ, మా తమ్ముడు ఏ తప్పు చేయలేదు, సౌజన్య పాత్ర ఇందులో ఇది అని మీరు ఇప్పటి వరకు ఎందుకని బయటకు రాలేదు? ఎందుకు రాలేదంట మేడం, మా దగ్గర ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ నుంచి ఇప్పటికొచ్చి మా దగ్గర మొబైల్స్ లేవు మేడం. మా మొబైల్స్ ఏంటి, మా ప్రతిదీ డిపార్ట్మెంట్ చేతిలోనే ఉంది మేడం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒకళ్ళు వెళ్ళినా ఒకరి కోసమైనా కాల్ చేసి అడగాలి కదా మేడం, ఎక్కడున్నారు మీరు మమ్మ, నేను ఎక్కడున్నారు మా మదర్ అడిగిన, పోనీ మా రిలేటివ్స్ నేను అడగాలన్నా ఏ విషయమైనా చెప్పి అవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే మేము బయటకు వచ్చి ఎవరితో ఎలా షేర్ చేస్తాం మేడం. నిన్న లాయర్ దగ్గరికి వెళ్ళి కూడా మేము అదే మాట్లాడారు, సార్ మా ఫోన్స్ ఇవ్వట్లేదు సార్, మేము 4 o'clock వరకు అక్కడే కూర్చున్నాం మేడం, మా మొబైల్స్ మా చేతికి ఇప్పుడు వచ్చి రాలేదు మేడం, ఇంట్లో 2 లేడీసే ఉంటాం, మాకంటూ బయట ఎక్కడ సెక్యూరిటీ లేదు మేడం, ఇప్పుడు మీ ఏ టైంకి ఎక్కడికి వెళ్ళినా మాకు ఏమవుతుంది కూడా మేము చెప్పలేము మేడం, అలాంటప్పుడు మా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు మేడం? ఫైనల్ గా ఏం చెప్తారండి సాదిక్ గురించి? ఇన్ని వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి, అంతా కూడా సాదిక్దే తప్పు, సాదిక్ ప్రధాన నిందితుడు సాదికే అని చెబుతూ ఉన్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? నేను ఒక్కటే చెప్తున్నా మేడం, ప్రతి దాంట్లో వాళ్ళిద్దరి మధ్యన ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా రిలేషన్లో అయినా వాళ్ళిద్దరు ఏం తప్పులు చేసినా సరే ఆ తప్పులు జరిగి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీరు చెప్పే ప్రతిదీ వాళ్ళ హస్బెండ్ని హత్య చేయడం, వాళ్ళ వల్లే మా బ్రదర్ వల్లే ఫ్యామిలీ మొత్తం చనిపోవడం, వాళ్ళ అబ్బాయిని మేము ఉగ్రవాదుల్లో వేసేస్తామన్న మాట అంతా అబద్ధం మేడం. ఇదైతే నిజం చెప్తున్నా, ఇంట్లో మా తమ్ముడు తప్పేం లేదు మేడం. అబద్ధం బాబు ఇలా చెప్తాడు మేడం. నేను అదే అడగాలనుకుంటున్నా, ఒకసారి ఆ బాబుతో మేము మాట్లాడగలమండి? మా బ్రదర్ ఆ బాబు నానాని ఎలా పిలిచేటప్పుడు, కన్న తండ్రిని ఈడియట్ అని ఎలా అంటాడు వాడు? అలా అన్నప్పుడు మా బ్రదర్ని నానాని మా భాషలో ఎందుకు పిలవాలి? అంటే ఈ విషయాలు తెలిసినప్పుడు సాదిక్ ని కాకినాడ తీసుకువచ్చిన తర్వాత మీరు ఒక్కసారి కూడా కలవడానికి గానీ మాట్లాడే ప్రయత్నం చేయడానికి కలవడానికి మేము ట్రై చేశారు, మమ్మల్ని రానివ్వలేదు లోపల ఎవరుని. మా బ్రదర్ మా మదర్ బయట నుంచి చూసారు, వాడు ఎక్కడికి వెళ్తాడని చెప్పి వెనకాల నుంచే వెళ్ళాం, మమ్మల్ని రానివ్వట్లేదు, మమ్మల్ని కలవనివ్వనప్పుడు మేము ముందుకెళ్తాం మేడం. ఇప్పుడు మేము ఒక పేరెంట్స్ వెళ్తున్నామంటే డిపార్ట్మెంట్ మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అరే వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడని చెప్పి
చిన్న చూపు చూడడం, డబ్బున్న వాళ్ళకి ఒక చూపు చూడడం ఇలాంటివి చేయకూడదు మేడం. ఇప్పుడు మా బ్రదర్ తప్పు చేశాడో మేము నమ్ముతున్నామో నమ్మట్లేదని ప్రజలందరికీ తెలియాలంటే ముందు మాకు డిపార్ట్మెంట్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి మేడం. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాం, మేము మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అమ్మ మీరు వాళ్ళ పేరెంట్స్ కూర్చోండి అమ్మ అని చెప్పి ఒక మాట అయినా అనాలి. లేదు నుంచోనే మాకు అన్నీ తీసుకొని మా మొబైల్స్ ఇవ్వండి సరే ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకుండా తిప్పడం, ఇది ఎంతవరకు నిజమో మీరే చెప్పండి మేడం. ఫైనల్ గా ఏం చెప్తారండి? ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే మేడం, ప్రతిదైనా గవర్నమెంట్ అయినా సరే డిపార్ట్మెంట్ అయినా సరే తప్పు ఎక్కడ జరిగింది, మా పేర్ల మీద రిజిస్ట్రీ చేశారు, ఆస్తంతా మా మీద ఉందంటున్నారు కాబట్టి మేము ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాం, వాళ్ళకి కావాల్సిన ఒరిజినల్స్ ఇచ్చేసాం, పాస్పోర్ట్స్ ఇచ్చాం మా బ్రదర్వి, అన్ని చెక్ చేసుకోమనండి మేడం. ఒకవేళ వాళ్ళకి ప్రూఫ్ దొరికితే అప్పుడు మాకు చూపించమనండి మేడం. ఏం లేకుండానే ఆరోపణలు చేసి అన్ని మేమే తీసేసుకున్నామని చెప్పి మా మీద నిందేస్తున్నారు కదా మేడం, అది మాకు నచ్చడట్లేదు మేడం. ఎంతైనా ఎవరిదైనా రెస్పెక్ట్ అవమానం చేయడంలో చాలా తప్పు ఉంటుంది మేడం. అలాగైతే సో చూసారు కదండి, ఏదైతేనే మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా సాదిక్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఓ పక్క సాదిక్ ప్రధాన నిందితుడు, సాదిక్ వల్లే ఓ కుటుంబం మొత్తం నిర్వీర్యమైపోయింది, 4 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయని ఆరోపిస్తూ ఉంటే సాదిక్ ఫ్యామిలీ మాత్రం ఇదంతా నూకరాజు ఫ్యామిలీకి కూడా తెలుసు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్న విషయం కూడా నూకరాజు ఫ్యామిలీకి తెలుసు, వాళ్లే ఒక ఇల్లు తీసి వీళ్ళిద్దరిని పెట్టారంటూ కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. తరచూ సౌజన్య కూడా ఇక్కడికి వచ్చేది, తమ కొడుకుని పెళ్లి చేసుకుంటానని అడిగేదంటూ కూడా చెబుతూ ఉన్నారు. అలాగే ఏదైతే ఖురాన్ చదవమన్నాడు, నోట్స్ రాయమన్నాడు అన్న చెప్పిన అంశాలన్నీ కూడా తాను ఇష్టపూర్వకంగానే చేసింది మా ఇంటి దగ్గర అంటూ కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. మరి నిజాలు ఏంటి అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సిన అంశం. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.